నీకు ఇదంతా నార్మల్ గానే ఉండాలి. కరెక్టే. బై ద వే ఇట్స్ ఉక్క పూస్తుంది. ఉబ్బరిస్తుంది. ఉక్క పూస్తుంది. ఉబ్బరిస్తుంది. అరే ఊకొండ్రా నాయన, ఒక్కటే లొల్లి లొల్లి. అయినా కార్తీక్, ఈ బీచ్లో ఏం లేకపోవడం వల్ల మనం మస్తు లక్కీరా. మనకు హ్యూమిడిటీ ఉండదు, తుఫాన్ వస్తుంది భయం ఉండదు, సునామీలు రావు. అందుకే తెలంగాణ ఇస్ బెస్ట్ ప్లేస్ రా. ఏ అట్లా అనకు మామ, జేత్రన్న ఆంధ్ర తీసుకోతాను కదా, అప్పుడు చెప్తే ఏది బెస్టో. మళ్ళీ ఏమైంది? ఏం లేదు, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. అరే ఆంధ్ర టాపిక్ వచ్చిన ప్రతిసారి ఆ పిల్ల సైలెంట్ అయిపోతుందిరా. ఏమోరా, ఏదో దాస్తుందిరా మన తానా. ఎంత సూపర్ మార్కెట్లున్నా అంగట్ల కూరగాయలే బెస్ట్. అంగడేంటి? అదే మార్కెట్. ఓ హే అంకుల్, కిలో చామదుంపలు ఇస్తారా? చామదుంపలా? చామదుంపలు కార్తీక్. అవే శామగడ్డలన్నా. చామగడ్డలా? తీసుకో. ఈడ దుంపలుండయి, అన్ని గడ్డలే. చామగడ్డ, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, ఆలుగడ్డ. బొందలగడ్డ. బొందలగడ్డ ఏ వెజిటబుల్? అయ్యో పిచ్చి, బొందలగడ్డ అంటే గ్రేవ్యార్డ్ అని. అంతే. 50 రూపాయలు ఇవ్వు. నా ఫోన్ ఏది? ఒక్క నిమిషం ఆగు, నీ ఫోన్ నా దగ్గరే ఉంది, నేను చేస్తా. సరే నువ్వు వచ్చే. 50యా? అవును. ట్రైన్ టికెట్ రాజమండ్రికి ఒకటి బుక్ అయిందా? జేత్రి, రాజమండ్రికి ఒక ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ అయిందని మెసేజ్ వచ్చిందేంటి? రాజమండ్రికి పోతున్నావా? నాకు చెప్పలే. యాక్చువల్లీ కార్తీక్, నెక్స్ట్ టైం ఆంధ్రాకి పోతే నన్ను కూడా తీసుకుపోతా అన్నావు కదా. నీకో విషయం చెప్పాలి. ఏంది? ఇక్కడ కాదు, ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. ఏందో చెప్పు, నాకు చక్కెర వస్తుంది. చక్కెర ఏంటి? షుగరా? చక్కెర వస్తుందంటే కళ్ళు తిరుగుతున్నాయని, కానీ ఏందో చెప్పు. అది యాక్చువల్లీ కార్తీక్, మా ఇంట్లో మన విషయం ఇంకా చెప్పలేదు. హా? అసలు నేను రిలేషన్లో ఉన్నానని వాళ్ళకి తెలీదు. ఎందుకు చెప్పలే? చెప్తే చంపేస్తారు. ఎందుకు చంపుతారు? మా ఇంట్లో చెప్పినా కదా, మా అమ్మ ఏమన్నా అన్నదా? మా ఇంట్లో వేరే కార్తీక్, పైగా నేను అమ్మాయిని, ఇంటి నుంచి ఇంత దూరం వచ్చి జాబ్ చేస్తున్నానని కంగారు పడుతున్నారు. అలాంటి టైంలో వెళ్ళి నేను ఒకరిని లవ్ చేస్తున్నానంటే పానిక్ అవుతారు. విషయం తెలిసి ఎక్కడైనా ఇంటికి తీసుకెళ్ళిపోతారేమో అని. ఏం చేద్దాం మరి? ఏమి ఇంట్లో చెప్పాయి, కావాలంటే నేను మాట్లాడతా. ఇక్కడే ఇంకో ప్రాబ్లం ఉంది. ఏంది పాప, మీ ఇంట్లో ఏమన్నా లెక్కల మాస్టర్లా ఇన్ని ప్రాబ్లంలు పెడుతున్నారు? అంటే మా వాళ్ళకి కొంచెం 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 కాస్ట్ ఫీలింగ్ ఉంది. కాస్టా? మన ఇద్దరిదేమో డిఫరెంట్ కాస్ట్ కదా. ఈ రోజులో కూడా కాస్ట్ ఏంటి? యా, అంటే అందరికీ కాదు, జస్ట్ మా నాన్నకి, బాబాయ్కి, తాతయ్య, నాయనమ్మ, పెద్దనాన్న, మా కజిన్స్. మీ అమ్మ తప్ప ఇంకోరు మిగిలిన రాడా? మా అమ్మకి మాత్రం అసలు కాస్ట్ ఫీలింగే లేదు. రామచంద్ర ప్రభు. కార్తిక్, ఇప్పుడా చెప్పేది ముచ్చట నాకు? అబ్బాయిలు చెప్పినంత ఈజీగా అమ్మాయిలు వాళ్ళ ఇంట్లో లవ్ మ్యాటర్ చెప్పలేరు కార్తిక్. ఏం ఈజీ? మా అమ్మ అయితే మంచిగా నవ్వుకుంటా మాట్లాడింది, కానీ మా అయితే లింగోచ్ ఆడి నాతో తెలుసా? ఏ మాట? లింగోచ్ అదే స్టోన్స్ ని బాల్ తో కొడతారు చూడు, అది. ఓ, ఏడు పెంకలాట. డౌట్ క్లారిఫై అయిందా? నీ అమ్మ మనం మాట్లాడేది ఏంది, నీ డౌట్ లేంది? కార్తిక్, బూతులొద్దు. అవును, మీ ఇల్లు వైజాగ్ కదా, నువ్వు రాజమండ్రి ఎందుకు పోతున్నావు? మా నాయనమ్మ 65th బర్త్డే, సో ఆవిడ బర్త్డే సెలబ్రేట్ చేయడానికి అందరం కలిసి నాయనమ్మ ఇంటికి వెళ్తున్నాం. వీటికేం తక్కువ లేదులే. ఏంటి? ఏం లేదులే. కార్తిక్, నాకు ఐడియా వచ్చింది. ఏంది? ఇప్పుడు నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్తే ప్రాబ్లం, కానీ ఫ్రెండ్ అయితే ఓకే కదా. నిన్ను మా ఇంట్లో ఫ్రెండ్ అని పరిచయం చేస్తా. చేసి మా వాళ్ళని నువ్వు ఇంప్రెస్ చేసి మార్క్స్ కొట్టేసావి అనుకో, అప్పుడు వాళ్ళు అరే ఇలాంటి అబ్బాయే నాకు మొగుడుగా వస్తే ఎంత బాగుంటుంది అంటారు. అప్పుడు నేను చిన్నగా వెళ్ళి ఇలాంటి అబ్బాయి ఎందుకు, ఈ అబ్బాయినే చేసుకుంటాను అని చెప్తాను. ఎలా ఉంది? బొంగులా ఉంది. ఇంకేం చేయగలుగుతాం? అన్న ఒకటేసారి చెప్తే ఎట్లా? కొంచెం టైమే నాకు. బానే ఉంది కదా ఐడియా. ఇంత ఫ్రెష్ గా లేడికెళ్ళి తెప్పించినవరా? ఇన్నే భువనగిరి నుంచి వచ్చిన. ఓ అవునా? నువ్వు పిల్లల ఆంధ్ర డౌట్ వచ్చిందిరా, పక్కా క్యాష్ గురించి ఉంటుందని. అవునా?